నమస్తే. వెల్కమ్ టు విభావరి నేచర్. కిచెన్ వేస్ట్ ని తొందరగా డికంపోజ్ చేస్తూ అట్లనే మొక్కలకి మంచి ఫర్టిలైజర్ గా కూడా ఉపయోగపడే లిక్విడ్ ని రెడీ చేసుకుందాము. దీన్ని స్ప్రే కూడా చేసుకోవచ్చు మొక్కల పైన. ఇట్లా దీంతో 3 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఇది వచ్చేసి వేస్ట్ డికంపోజర్. చాలా తక్కువ ఖర్చుతో ఈ లిక్విడ్ ని రెడీ చేసుకోవచ్చు. 3 విధాలుగా ఉపయోగించుకోవచ్చు. జస్ట్ 20 రూపీస్ ఉంటుంది బాటిల్. నేను 5 ఒకేసారి తెప్పించుకున్నాను. దీనికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మనం ఈ లిక్విడ్ తయారు చేసుకోవడానికి బెల్లం, వేస్ట్ డికంపోజర్, కర్ర ముక్క ఏదైనా తిప్పడానికి, 20 లీటర్ల బకెట్. ఈ ఒక్క డబ్బా మనకి 200 లీటర్ వాటర్లోకి సరిపోతుంది అన్నట్టు. కాకపోతే మనకు అంత అవసరం లేదు కాబట్టి 20 లీటర్ బకెట్స్లోకి తీసుకుంటున్నాను. ఎట్లా చేసుకోవాలి అంటే 20 లీటర్స్కి దీంట్లో పావు వంతులో సగం. అలాగే బెల్లం కూడా బెల్లం అయితే 100 నుంచి 120 గ్రామ్స్ బెల్లము. 20 లీటర్ల నీళ్లు తీసుకొని పావు వంతులో సగం, దాంట్లో ఒక చిన్న బిల్లలాగా ఉంటది, దాన్ని 4 భాగాలు చేసి ఆ 4వ భాగంలో సగం వేస్తే సరిపోతుంది. ఇది మనం మట్టిలో ఇవ్వడం వల్ల గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. కిచెన్ వేస్ట్ లో వేయడం వల్ల కూడా తొందరగా డికంపోజ్ అయ్యేటట్టు చేస్తుంది. ఇది మాత్రం తప్పకుండా నీడలోనే పెట్టుకోవాలి. కాబట్టి నేను రూమ్ లో చేస్తున్నాను. వర్షాకాలంలో మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన కిచెన్ వేస్ట్ తొందరగా అవ్వడానికి ఇదిగోండి లోపల ఇట్లా ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక పావు వంతు యూజ్ చేసినాను. ఇది సెకండ్ టైం యూజ్ చేయడము. బాటిల్ పెద్దగా ఉందని చెప్పేసి బాటిల్ నిండా వస్తుంది అనుకోవద్దు. లోపల చిన్న బిల్లలాగా ఉంటుంది, కాకపోతే స్మూత్ గా ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది. దాంట్లో పావు వంతులో సగం వేసుకుంటున్నాను నేను. ఇది పావు వంతు అయితే దీంట్లో సగం వేసుకోవాలి. దీన్ని కూడా హ్యాండ్ తో టచ్ చేయకూడదంట. కర్ర ముక్కతోటే హాఫ్ చేసి బకెట్ లో కలిపేస్తున్నాను. దాంట్లో సగం కట్ చేసి ఇదిగోండి ఇలా బకెట్ లో వేసేస్తున్నాను. దీని తర్వాత బెల్లం 120 లేదంటే 100 గ్రామ్స్ బెల్లం కూడా వేసేయండి. 20 లీటర్ వాటర్లో పావు వంతులో సగం అదేసాను. ఒక 100 గ్రామ్స్ బెల్లం వేసి ఆ చెక్క ముక్కతో రోజు మార్నింగ్ ఈవినింగ్ కలుపుతూ ఉండాలి. నీడలోనే ఉండాలి. తప్పకుండా దీనిపైన మూత ఉంచాలి. మూత అంటే మళ్ళీ టైట్ గా కాదు, కొంచెం లూజ్ గా వదిలేయాలి. లేదంటే ఒక క్లాత్ కప్పినా సరే, నార్మల్ గా ఏదైనా లిడ్ పెట్టుకున్నా సరే. ఇలా రోజు కలుపుతూ ఉన్నప్పుడు పైనుంచి మనకు నురగలాగా వచ్చి కొంచెం కొంచెం స్మెల్ లాగా వస్తుంది. అప్పుడు అది ఫెర్మెంట్ అవుతున్నట్టు లెక్క. నేనైతే దీని మూతనే లూజ్ గా అలా జస్ట్ అలా పెట్టేస్తున్నాను. టైట్ గా కాదు, జస్ట్ అలా పెట్టేసి నీడలో పెట్టుకుంటున్నాను. ఇది నెక్స్ట్ డే ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ డే ఇదిగోండి, నెక్స్ట్ డేకి పైన కొంచెం నురగలాగా వచ్చి కలర్ కూడా కొంచెం చేంజ్ అయింది చూడండి వాటర్. దీన్ని మళ్ళీ సేమ్ వాటర్ మొత్తం కలిసేటట్టుగా ఒకసారి తిప్పి మళ్ళీ మూత పెట్టుకోవడమే. లైట్ గా స్మెల్ వస్తుంది, అంతగా అయితే ఏం రావట్లేదు ఫస్ట్ డే కాబట్టి. వర్షాకాలంలో, చలికాలంలో కిచెన్ వేస్ట్ తొందరగా డికంపోజ్ అవ్వదు కాబట్టి ఇలాంటి లిక్విడ్ మనం రెడీ చేసుకుని 15 రోజులకు ఒకసారి పోసుకున్నట్లయితే తొందరగా మనకి డికంపోజ్ అనేది అవుతుంది. అట్లనే మిగిలిన లిక్విడ్ ని మనం మొక్కలకు కూడా ఇవ్వచ్చు. ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది. ఇది సెకండ్ డే. సెకండ్ డేకి చూడండి కొంచెం పైన ఇట్లా అట్టగట్టినట్టు అయింది చూడండి. ఎందుకు అంటే నిన్న మార్నింగ్ తిప్పిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ నేను తిప్పలేదు కాబట్టి పైన కొంచెం ఇట్లా ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యింది. కాకపోతే ఇప్పుడు స్మెల్ వస్తుంది, కొంచెం లైట్ గా, నిన్నటికంటే కొంచెం ఎక్కువగా స్మెల్ వస్తుంది. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం తిప్పుతూ ఉండాలి. ఖచ్చితంగా నీడలోనే ఉండాలి. మూత గట్టిగా పెట్టకూడదు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది తర్వాత రోజు. ఇలా 7 రోజుల పాటు ఉదయం సాయంత్రం చేస్తూ ఉంటే మనకు పర్ఫెక్ట్ లిక్విడ్ అనేది తయారవుతుంది. ఎక్కువ రోజుల నుంచి గార్డెన్ చేస్తూ ఓల్డ్ సాయిల్ ని వాడుతుంటాం కదా, అట్లాంటి పాత మట్టిలో ఇది వస్తే సూక్ష్మజీవులు డెవలప్ అయ్యి మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా 7 డేస్ అయిపోయినాయి. 7 నుంచి 15 రోజుల మధ్యలో ఎప్పుడైనా వాడుకోవచ్చు. మరీ ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వస్తుందంటే ఆ లిక్విడ్ ని మొక్కలకి ఇవ్వకపోవడమే మంచిది. అయితే దీన్ని కూడా డైరెక్ట్ గా ఇవ్వకూడదు. 10 లీటర్ల బకెట్ లో 5 లీటర్ల లిక్విడ్, 5 లీటర్ల వాటర్ పోసుకొని మొక్కలకి ఇస్తున్నాను. 1 లీటర్ వాటర్ కి 1 లీటర్ వేస్ట్ డికంపోజర్ లిక్విడ్ అలా 1:1 రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. కొంచెం ఎక్కువ తక్కువైనా కానీ ఏం పర్లేదు, దీనివల్ల మొక్కలకి ఎలాంటి హాని ఉండదు. నేనైతే ఇక్కడ అన్ని మొక్కలకు వేసుకుంటున్నాను. మందార మొక్క, దొండపాదికి, ఇట్లా అన్ని మొక్కలకి వేసుకుంటున్నాను. మీరు కుండీ సైజుని బట్టి పెద్ద కుండీ అయితే కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, చిన్న కుండీ అయితే కొంచెం తక్కువ ఇవ్వచ్చు. ఇదిగోండి మందార మొక్క చూడండి, ఎర్ర మందారము. ఇంతకు ముందు దీనికి స్కేల్ ఇన్ఫెక్షన్ వచ్చింది కదా, అది మొత్తం పోయి చాలా హెల్తీగా అయిపోయింది మొక్క. ఇప్పుడు దీనికి కూడా ఇస్తున్నాను. ఇలా ఇవ్వచ్చు, ప్లస్ మనం ఇలా పోసుకోవచ్చు. స్ప్రేయర్లో వేసి పోసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ గా కూడా మొక్క మొత్తం తెచ్చేటట్టుగా పోసుకోవచ్చు. 2 విధాలుగా యూజ్ అవుతుంది. మొక్కలు చాలా హెల్తీగా ఉంటున్నాయి ఇట్లా పోసుకోవడం. ఇది సెకండ్ టైం. ఇంతకు ముందు ఒక 20 డేస్ బ్యాక్ ఆల్రెడీ నేను చల్లుకున్నాను.
ఇది రెండోసారి మళ్ళీ. ఈ లిక్విడ్ ని మొక్కలకు పోస్తుంటేనే ఇట్లా నురగలా కనిపిస్తుంది కదా, ఆ నురగే మనకి ఫర్మెంటేషన్ అయినట్టు లెక్క. ఇప్పుడు నేను ఈ కిచెన్ వేస్ట్ లో వేస్తున్నాను చూడండి. ఇలా నేను కిచెన్ వేస్ట్ ని ఆయిల్ టిన్నెల్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లో కూడా వేసాను. దానిపైన కొంచెం మట్టి కప్తాను. తర్వాత ఇదిగోండి వంకాయ మొక్కకు కూడా వేస్తున్నాను. మొత్తం పోస్తున్నా, వేయడం కాదు. సాయిల్లో ఇస్తున్నాను, మొక్క మీద కూడా పోస్తున్నాను. ప్రతిదానికి కూడా మొక్క మొత్తం తడిసేటట్టుగా చల్లుకోండి. మొక్కలు చాలా హెల్దీగా ఉంటాయి. ఇది కూడా మందారం మొక్కే, బేబీ మందార. దీనికి కూడా పూర్తిగా తడిసేటట్టుగా చల్లుకుంటున్నాను. ఈ లిక్విడ్ లాస్ట్ టైం ఇచ్చిన తర్వాత మిర్చి మొక్కలు కొంచెం హెల్దీగా అనిపించాయి నాకు, కాబట్టి మళ్ళీ ఈరోజు వాటికి పూర్తిగా తడిసేటట్టుగా పోస్తున్నాను. నేనైతే గార్డెన్ లో ఉన్న దాదాపు అన్ని మొక్కలకు ఇచ్చాను. నెక్స్ట్ పెద్ద డ్రమ్ లో కిచెన్ వేస్ట్ చూడండి. ఇది ఎండాకాలంలో నేను కలెక్ట్ చేసిన కిచెన్ వేస్ట్ అంతా ఇందులో ఉంది. ఫుల్ అయి ఉండే సగానికి సగం డికంపోజ్ అయిపోయింది. తొందరగా డికంపోజ్ అవుతుంది ఇది వేయడం వల్ల. దీంట్లో కూడా చల్లుకుంటున్నాను. ఒక 15 days తర్వాత ఈ కిచెన్ వేస్ట్ ని మొక్కలకి వేయడానికి యూజ్ చేయొచ్చు. ఇంకా తర్వాత ఇదే వేస్ట్ డికంపోజర్ లిక్విడ్ ని డ్రై లీవ్స్ కంపోస్ట్ కూడా వేస్తున్నాను. కింద ఆల్రెడీ మొత్తం డికంపోజ్ అయిపోయినాయి, పైన మాత్రమే కొన్ని ఉన్నాయి, వాటికి చల్లుకుంటున్నాను. ఇవి వేస్ట్ డికంపోజర్ తో మనకున్న యూజెస్. చాలా బాగా యూజ్ అవుతుంది మొక్కలకి. దీనికి పెద్దగా ఖర్చు చేసేది కూడా ఏం లేదు కాబట్టి మీకు వీలైతే మీరు కూడా ట్రై చేయండి.